కానీ మీరు కొన్ని వందల రెసిపీస్ చేస్తారు ఇప్పటివరకు. మీరు చేసిన రెసిపీస్ అన్నీ కూడా వాళ్ళు ట్రై చేసిన వాళ్ళకి వాళ్ళ పొట్టి పెరిగిన వాతావరణం ప్రకారం ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, రాజస్థాన్ అయితే రాజస్థాన్ వాళ్ళకి నచ్చుతాయి డెఫినెట్గా. లేదు వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం మోడిఫై చేసుకుంటే వాళ్ళకి నచ్చుండొచ్చు. కానీ మీ వరకు నచ్చని పదార్థం ఏమైనా ఉందా? అబ్బాయి ఇది ఎలా చేసినా నాకు నచ్చదు, ఛాన్సే లేదు. ఎందుకంటే చక్కెర పొంగల్ దగ్గర నుంచి మీరు ప్రతిదీ చేసి పెట్టారు, తిరుపతి పులిహార దగ్గర నుంచి మీరు ప్రతిదీ చేసి పెట్టారు. అంటే కొన్ని నచ్చని, నేను యాక్చువల్గా నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఈజ్ ఇట్? అబ్సల్యూట్లీ ప్యూర్ నాన్ వెజిటేరియన్. బట్ నన్ను చూస్తే అందరు వెజిటేరియన్ అనుకుంటారు, బట్ కదా మా ప్యూర్ నాన్ వెజిటేరియన్. కానీ ఎక్కడో అండి నాకు కొన్ని డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి అని అనిపిస్తుంది చాలా సందర్భాల్లో. యానిమల్స్ కటింగ్ ఇవన్నీ నేను చూడలేనండి, కానీ అవి తెస్తే మాత్రం శుభ్రంగా తింటాను, కానీ బాగా వండుకు తింటాను, కానీ వాటిని కటింగ్ నేను చూడలేను. పైగా అదేదో సినిమాలో కానీ వాళ్ళు చచ్చిపోయారంటే అని గుండాగిపోతే వాళ్ళ కూతురు వచ్చేసి ఏం లేదు నాన్న ఆయన ఇలా జారిపడి ఇలా జరిగి ఇలా అంట, ఆ టైప్లో నాకు కూరగా వండేస్తే పర్వాలా, ఈ లెగ్ పీసు, ఇది లివరు, ఇది ఇలాని స్పెసిఫై చేస్తే నాకు తింటున్నప్పుడు దాన్ని కాలు పోసుకొని తింటున్నాను నేను. ఇట్లా నా మైండ్లో ఎదురు ఒకటి ఉండేది నాకు, అది చాలా ఉంది. నేను అసలు ఎప్పుడు చికెన్ షాప్లోకి నేను వెళ్ళను, దాన్ని బయట నిలబడి అదేదో కోసిచ్చేయి అనే అంటని తీసుకొచ్చేసి ఇంటికి జరిగేది. ఇప్పుడంటే ఆన్లైన్ వచ్చింది కాబట్టి నేను చాలా సేవ్ అయిపోతున్నాను. బట్ నాన్ వెజ్ యాక్చువల్గా నేను అంటే కొన్ని బాడీస్ చెప్తాయండి, నేను ఐ విల్ స్పీక్ టు మై టమ్మీ, నా పొట్టతో నేను మాట్లాడుతుంటాను రోజు. కొన్ని సందర్భాల్లో నేను ఏం చెప్తానంటే, ప్లీజ్ ఇవాళ కొంచెం ఎక్కువగా తింటున్నాను, కొంచెం తట్టుకో, కొంచెం నా బాడీ నాకు చెప్తుందండి, మై బాడీ స్పీక్స్ విత్ మీ. నా బాడీ ఏం చెప్తుందంటే ఇది నీది కాదు, నువ్వు ఇది తినొద్దు. నా సోల్ చాలా కరెక్ట్ గా చెప్తుంది, ఇది దిస్ ఫుడ్ ఈజ్ నాట్ ఫర్ యూ, దిస్ ఫుడ్ ఈజ్ నాట్ ఫర్ యూ, డోంట్ ఈట్ అని చెప్తుంది. బట్ నా బాడీ ఈజ్ అ వెజిటేరియన్ బాడీ, అంటే వెజిటేషన్ ని యాక్సెప్ట్ చేసేటువంటి బాడీ ప్రాపర్ గా. బట్ ఐ ఈట్ నాన్ వెజ్. సో సమ్ డే ఏమో వస్తుందేమో తెలియదు, బట్ స్టిల్ అందులో నచ్చనిది అంటే ఈ బోటీలు, తలకాయ కూరలు ఇవన్నీ అంటారండి. నాకు అసలు అవి ఇంతవరకు నేను టేస్ట్ చేయలేదు, ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, నాకు అసలు తెలియదు అవి. నేను ఒకవేళ ఆ రెసిపీ నాకు అసలు నేను నేర్చుకోవాలని అనుకోలేదు. ఎనీహౌ యాజ్ వీ హ్యావ్ అ టీమ్, ఐ విల్ ఆస్క్ దెమ్ ఈ రెసిపీ ఎవరికన్నా మీలో అంటే నాకు ఫైండ్ అవుట్ చేసి యూ జస్ట్ గెట్ ద బెటర్ రెసిపీ అంటాను నేను. వాళ్ళని అడిగి ఐ నోట్ ఇట్ డౌన్ అన్ అ పేపర్ అండ్ ఐ పుట్, మీరే ఇంగ్రీడియంట్స్ అని దగ్గర పెట్టండి, సో మీరు ఏం చేయాలి ప్రొసీజర్ నాకు చెప్పండి అంటారు. వాళ్ళు పక్కన నాకు అందించేస్తే టక వేసి ఇచ్చేసి రుచి వాళ్ళకే చూపించి సరిపోయిందంటే తీసుకెళ్ళిపో అంటాను. నేను నాట్ ఈవెన్ దాన్ని టచ్ చేయను. సో దట్ ఈస్, అవి నాకు నచ్చవు. అండ్ దేర్ ఆర్ అండి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెసిపీస్లో అండ్ ఇంకొకటి నాకు దోశల్ని పాడు చేస్తే అండి కింద నుంచి పైకి మంట వచ్చేస్తుంటుంది. అసలు అది ఆ అట్టని పాడు చేసే వీళ్ళని ఎట్లా, అదేదో ఆ సినిమాలో అదేదో అల్లు అర్జున్ గారి సినిమా ఒకటి ఉంది, ఏదో సినిమాది గుర్తు రావట్లేదు నాకు, కత్తి పెట్టి కసకసండి అంత కోపం వస్తుంది. అసలు దాన్ని అయితే ఆ నార్త్ ఇండియన్ వాళ్ళదైతే అసలు అవి చూస్తేనే పాపం. అది వాళ్ళు పెట్టిన పేరు చాలా కరెక్ట్ అండి. మనం దోశలు వాళ్ళు దోశ అంటే అది నిజంగా దోషమే, అది వాళ్ళు దోషానే అంటారు దాన్ని. ఎంత దాని మీద నానా చెత్త వేస్తారు, అది నచ్చట్లేదా అంటే దిస్ ఇస్ ప్యూర్లీ మై టేస్ట్ అండి, అంటే యువర్ టేస్ట్ మై టేస్ట్ మై డిఫర్, బట్ ఇది ప్యూర్లీ. కానీ ఎంత కోపం వస్తుందంటే ఆ దోశల్ని పాడు చేస్తారండి, దాని మీద ఏంటేంటో పోస్తారు. మా మామయ్య ఒకసారి హోటల్ నడిపేటప్పుడు అంటే ఫ్యూ ఇయర్స్ అగో ఆయన ఈ స్ట్రీట్ ఫుడ్ వీడియోలు పెడుతుంటారు. మరి ఫోన్ మరి ఏంట్రా హైదరాబాద్లో దోశ మీద అదేదో పేస్ట్ లాంటిది ఒకటి వేసాడు, దాని ఏదో ఇట్లా పులిమాడు, దానిపైన ఇంకేదో పొడి చల్లాడు, అదేమి దోశరా అన్నాడు. మామయ్య నీకు తెలిసిన నాలెడ్జ్ చాలా గొప్పది, నువ్వు కలుషితం కావద్దు వీటిని చూసి, నీకు తెలిసింది ఏదో నీ హోటల్లో నువ్వు అదే దోశని కంటిన్యూ చేయి, ఈ దోశలు చూడొద్దు, పొరపాటున తిందామని అనుకోవద్దని. పైగా వాడు వేసే దోశ మినపప్పు కాదండి, మైదా పిండి, శనగపిండి, అదేదో ఎల్లో కలర్ లో ఉంటుంది, దాని రూపమే చాలా చిత్రంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత ఇదిగా ఉండేటువంటి ఆ దోశలు ఎగబడి తింటారండి. హైదరాబాద్ లో చాలా పేరు మోసిన ఒక దోశ పాయింట్, ఆ దోశ పాయింట్ నా జీవితంలో నేను వెళ్ళను. నన్ను చాలా మంది రిక్వెస్ట్ అడుగుతుంటారు ఆ దోశ పెడతారా అని.
మరి ఎట్లా నచ్చిందిరా నీకు ఆ దోశ? ఇంత స్వచ్ఛంగా ఇంత దోశలు చక్కగా మన దోశలు మనకు ఉంటే ఇవన్నీ వదిలేసి ఆ వికారాలు ఏంటి? నిజం, నాకు నిజంగా దాని వికారమనే ఏం, అసలు దానికి ఒక రూపం ఉందా? దానికి ఆ టెక్స్చర్ ఏంటి? అసలు ఏంటి ఉంటే దాని మీద పూయడం, పూసి నేను పొరపాటున అలాంటి దోశలు తినను, వాడి దగ్గరికి నేను వెళ్ళను. పైగా ఆ దోశ అప్పడంలా కాలుస్తాడు వాడు. అప్పడం ఇట్లా అంటే కట 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 మేకులు దిగినట్టు దిగుతుంటది లోపలది. సో అలాంటి దోశలు తింటారు వీళ్ళు. నార్త్ ఇండియన్ వాళ్ళు చాలా, బాంబే వెళ్తే ఉంటాయండి దోశలు, అసలు ఆ దోశలు మన జీవితంలో తినం. అసలు వాటి మీద, మన దోశల మీద, ఒరే మన హైదరాబాద్ లో వేసే దోశలు ఎంత గొప్పవి అని మన హైదరాబాద్ లో వేసే దోశల మీద ప్రేమ వస్తుంది. నిజంగా అండి, మీరు ఆంధ్రాలో, నేను మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫ్యూ ఇయర్స్ అగో, అంటే నాట్ ఫ్యూ ఇయర్స్ అగో, 2008 or 9లో హైదరాబాద్లో ఇక్కడ శబ్దాలయ మల్లెమాల దగ్గర నేను వర్క్ చేస్తున్నప్పుడు వెనక వీధిలో వసంత భవన్ అని ఓపెన్ చేశారు. ఐ లవ్ వసంత భవన్ అండి, చెన్నై వసంత భవన్. సో నాకు చెన్నైతో చెప్పా కదా, చెన్నై స్ట్రీట్ ఫుడ్, చెన్నై వెళ్తే అనేదో ఒకటి అనిపిస్తుంది అనమాట. సో నాకు చెన్నై ఫుడ్, తమిళనాడు ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయితే వసంత భవన్ లో సాంబార్ ఎంతో ఎంతో ఇష్టం నాకు. సో యాజ్ లైక్ శరవణ భవన్. అయితే వసంత భవన్ వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేస్తే నేను చాలా ఎక్సైట్ అయిపోయి దానికోసం ఒక డే స్పెసిఫిక్ గా పెట్టుకుని వాళ్ళ సాయంత్రం నేను వెళ్ళి త్వరగా నేను వసంత భవన్లో నేను సాంబార్ తినేసి దాని కుత్తు పరోటా ఇవన్నీ నేను తినాలి ఇవన్నీ అనుకొని చాలా వెళ్ళాను. వెళితే సాంబార్ తింటే పూర్తిగా డిసప్పాయింట్మెంట్. తినేసి ఇదేంటి ఇలా ఉంది, సర్లే కుత్తు పరోటా అని అది తిన్నాం, ఏంటి ఇది కూడా నాట్ అప్ టు ద మార్క్ అదేదని అనుకుంటున్నాను. అడిగిన తర్వాత సార్ వాళ్ళ పెట్టిన సెకండ్ డేనో ఏదో ప్రాబబ్లీ ఇప్పుడు తీసేశారు, అసలు లేదా వసంత భవన్. అయితే నేను అడిగాను, ఇది చెన్నై లాగా సాంబార్ లేదండి, చెన్నైలో లాంటి రుచి లేదు, ఎందుకని లేదు అన్నాను. అయితే అతను అన్నాడు, సార్ ఆ నీళ్లు ఈ నీళ్లు వేరుగా సార్ అన్నాడు. నేను ఇట్లా పైనుంచి కిందికి చూసి దాన్ని నేను ఎన్ని సంవత్సరాలు హిలేరి ఒక పెద్ద జోక్ చెప్తాను మీకు అని అందరి కాదండి, అది జోక్ కాదు, నేను చెప్తాను మీకు. అది అందరి దగ్గర నేను చాలా నవ్వేశాను, ఆనెస్ట్లీ నవ్వాను. నవ్వి చెప్పాను కూడా, మీకు ఎపిక్ జోక్ చెప్తాను నేను కూడా అలాగే అనుకుంటున్నాను. కాదు యాక్చువల్లీ, అంటే అతనికి అంత సెన్సిబుల్ గా చెప్పాడని నేను అనట్లేదు, బట్ దట్ ఈస్ అ వ్యాలిడ్ పాయింట్, వన్ ఆఫ్ ద వ్యాలిడ్ పాయింట్స్. అది ఏంటంటే నీళ్ళకి రుచి లేదంటారు, బట్ నీళ్ళకి చాలా రుచి ఉంది. నీళ్లు నది పారుతున్నప్పుడు ప్రతి ప్రాంతంలోనూ కొన్ని మినరల్స్ ఉన్నాయి, అంటే కొన్ని చోట్ల మాగ్నీషియం ఉంటుంది, కొన్ని చోట్ల కాల్షియం, కొన్ని చోట్ల ఫాస్ఫరస్, ఇవన్నీ భూమిలో ఉన్నాయి. ఆ నది అక్కడ సహజంగా పారుతున్నప్పుడు ఆ నీటికి ఆ లక్షణం ఉంటుంది. అది ఎంత అంటే మైక్రో 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 గ్రామ్స్ లో ఉంటుంది, అది ఎవరు చెప్పలేరు. నీటికి రుచి లేదు అంటారు కానీ ఆ రుచిని మనకి చెప్పడానికి రావట్లేదు. ఆ మినరల్స్ కలిసినటువంటి ఆ పదార్థం అందులో వాడితే అప్పుడు అక్కడ రుచి కొత్తగా సంతరించుకుంటుంది మీకు. ఆ పదార్థంలో మీకు ఆ ప్రాంతంలో, ఇప్పుడు మీకు ఆంధ్రాలో మీరు చూడండి, మీరు కోనసీమ అటువైపు వెళ్ళి గుంటూరు వైపు వేసే ఆ దోశలకి, కోనసీమ వైపు వేసే దోశలకి చాలా గోదావరి నీళ్ళతో వేసే, అంటే ఇది ఆ సూక్ష్మతను అర్థం చేసుకునేటువంటి సూక్ష్మత మీ నాలుకకు ఉండాలి, మీ కంటికి ఉండాలి, మీ గుర్తించేటువంటి మీ మనసుకు ఉండాలి. ఈ మూడు జరిగితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. మీరు రోడ్ల మీద చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని 4 బండలు పెట్టేసి దోశలు వేస్తారండి, ఆ రుచి మీకు హైదరాబాద్ లో తీసుకురామని యూ వోంట్ గెట్ ఇట్. బట్ అట్ ద సేమ్ వే హైదరాబాద్ కు ఉండే తయారయ్యేటువంటి ఇక్కడ స్పెసిఫికేషన్స్ మళ్ళీ ఆంధ్రాలో ఇక్కడ వచ్చిన హైదరాబాద్ బిర్యానీ అక్కడ రుచి రాదు. సో నీళ్ళకి రుచి ఉంది ఖచ్చితంగా. ఇది ప్యూర్లీ మై అండర్స్టాండింగ్. సో ఐ ట్రావెల్ టువర్డ్స్ రాజస్థాన్. అక్కడ సమ్వేర్ లైక్ నాకు ఇది అక్కడే నాకు స్ట్రైక్ అయింది. యాక్చువల్గా బికానీర్ ప్లేస్ ఉంది, బికానీర్ ప్లేస్ లో ఆలూ భుజియా తయారవుతుంది. ఆలూ భుజియా ఇస్ ఫేమస్ ఫర్ బికానేర్ ఆలూ భుజియా. మన ఇది ఉంది కదా, మన కారపూస ఆలూ భుజియా మన ప్యాకెట్ లో కూడా దొరుకుతుంది. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ అక్కడి నుంచి. సో అయితే వేరే వాళ్ళు చేశారు, కానీ ఆ బికానేర్ లోకి వెళ్తే అదొక పరిశ్రమ. అయితే అక్కడ నేను అడిగాను వాళ్ళని, సో ఈ రెసిపీ ఇక్కడ అంటే ఆయన నాకు అలా అని చెప్పలేదు, బట్ స్టిల్ ఆయన మాటల్లో ఆన్ ది గోల్, ఇప్పుడు నేను మీతో ఎలా ఆన్ ది గో మాట్లాడుతున్నాను, అతను నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు నాతో కాన్వర్సేషన్లో చెప్పింది ఏంటంటే, అటువైపు ఉన్న నీళ్ళకి ఆ బికనీర్ సైడ్ ఉండేటువంటి ఒక నదో చెరువో ఏదో సంథింగ్ ఏదో ఉంది, ఆ నీళ్లలో సున్నం ఎక్కువ ఉంది. సున్నం అక్కడంతా సున్నపు ఇది ఉందట. దాని నుంచి ప్రవహించిన నీళ్లతో వాళ్ళు ఆలు భుజియా చేయడం వల్ల అది గుల్ల తీరుతుంది. సో ఆ గుల్ల మీకు ఇంకెక్కడా రాదు. అది మీరు వేరే నీళ్లతో చేస్తే
మీకు ఆ రుచి రాదు అన్నాడు. Yeah. దెన్ నాకు ట్రంగా అక్కడికి వెనక్కి వెళ్ళి కనెక్ట్ అయింది. సో దెన్ నేను ఐ స్టార్ట్ అండర్స్టాండ్ దిస్ హ్యాపెన్ నియర్లీ 4-5 years. విస్మయ ఫుడ్ స్టార్ట్ అవ్వడానికి ముందు జరిగింది ఇన్సిడెంట్. నేను డ్యూరింగ్ ఆల్ దోస్ ఇయర్స్ నేను అతన్ని చాలా కమెంట్ చేశాను, ఈడొకడు వాళ్ళు వచ్చి చెప్పారు, కానీ అతనికి ఈ అండర్స్టాండింగ్ ఉందని నేను చెప్పట్లేదు, అతను ఏదో ఫ్లోలో అనేసాడు. బట్ ఇట్ హ్యాస్, కానీ ఆ పాయింట్ ని నేను తర్వాత రియలైజ్ అయ్యాను, లేదండి ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్. మీకు నీళ్లకి విపరీతమైన రుచి ఉంది, మీకు ఆ రుచి మళ్ళీ రాదు. మీరు అమెరికాలో వెళ్ళి మీరు సేమ్ రెసిపీ చేసామండి అని అంటే కూడా లేదండి. పాలు పితకడంలో నాకు తెలిసిన వ్యక్తి సంగతి చెప్తున్నాను. పాలు ఏ వేగంతో పితికాడు, అది మషిన్తో పితికిందా లేకపోతే దాన్ని కూడా చెప్పే వ్యక్తి నాకు తెలుసు. అంటే ఎంత సున్నితమైన మనసు ఉండాలి దానికి, అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సిట్ చేసి అతని ఎంత సున్నితత్వం కావాలంటే దాన్ని అర్థం చేసుకుంటాను. నాలుక, మనసు, ఇవన్నీ దాని మీద పనిచేయాలి. అంత సున్నితమైన మనసు ఉన్న వాళ్ళే చేయగలరండి.